తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈఓ గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి, అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతూ ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభపరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధరే మేము ఇస్తాము, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్నీ కూడా ఒక ప్యాకేజీ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను. ఈఓ గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈఓ గారు ఆదేశించడం చాలా శుభపరిణామం. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొండపైన ఉన్నటువంటి మఠాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, అదేవిధంగా కొంతమందికి అన్నదానాలు చేయాలి, సామాన్య భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి గదులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏ ప్రాతిపదికన ఒక రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏసీ పెడితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు తిరుమల అడిషనల్ ఈఓ గారు ఆదేశించి త్వరలో కూడా కామన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. టీటీడీలోని తిరుమల కొండపైన ఉన్నటువంటి మఠాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతం బయటికి రాబోతోంది. ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను శ్రీవారి భక్తుడిగా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.